ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సంధ్యారాణి. నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారు కదా? ఇవాళ చికెను ఫ్రై అదే పకోడీ చేస్తున్నాను అనమాట. చూడండి, చికెన్ నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, తర్వాత సాల్ట్, ఇలా సాల్ట్ అందుకు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవడమే. పసుపు కూడా వేసాను. కారము, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఇవన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసుకోవడమే. ఇలా మిక్స్ చేసుకొని మనము కంపల్సరీ చూడండి, ఇది గరం మసాలా అన్నమాట. అదే ధనియాలు అన్నీ వేసి పట్టాను. అది చూడండి కలిపేస్తున్నాను. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో కానీ బయటైనా పెట్టుకోవచ్చు. అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగా లోపల అనేది నానుతుంది. ఎన్ని గంటలు ఉంటే అంత త్వరగా ఫ్రై చేసినా కూడా మెత్తగా మంచిగా వస్తుంది అనమాట. చూడండి, ఇలా కలిపేసుకున్నాను. ఇలా మెత్తగా కలుపుకొని మంచిగా స్నాప్ చేసేసి కలిపి పెట్టుకోవడమే. ఇలా కలిపేసి ఇందులో మనము కార్న్ఫ్లోర్ అన్నమాట, కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ చికెన్కు మనని బట్టి మనం వేసుకోవడమే కార్న్ఫ్లోరు. నేనైతే ఒక 2-2.5 స్పూన్స్ లాగా వేసాను. ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఎక్కువ కూడా అవసరం లేదు కార్న్ఫ్లోరు. ఇందులో మనము శనగపిండి కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు అన్నమాట. మైదా లేని వాళ్ళు కార్న్ఫ్లోర్, శనగపిండి కూడా కలుపుకోవచ్చు. ఏమి లేకపోయినా శనగపిండి ఒకటైనా మిక్స్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ లేకపోయినా శనగపిండి అయినా కలుపుకోవచ్చు. చూడండి, ఇలా కలిపేసి మళ్ళీ ఇంకొంచెం వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకోవడమే. ఇలా కలిపేసి ఇది మైదా అనమాట. ఇందాక వేసింది కార్న్ఫ్లవరు, ఇప్పుడు వేసింది మైదా. ఇలా వేసుకొని కలుపుకోవడమే. ఇప్పుడు ఎగ్ వేసాను. మళ్ళీ కార్న్ఫ్లవరు, మైదా, ఎగ్. ఫస్ట్ కార్న్ఫ్లవర్ వేసాను, నెక్స్ట్ మైదా వేసాను, ఇప్పుడు ఎగ్ వేసాను అనమాట. ఏమి లేకపోయినా ఉత్త శనగపిండి అయినా కలుపుకోవచ్చు మనము. ఓన్లీ కార్న్ఫ్లోర్ ఉన్న కార్న్ఫ్లోరే కలుపుకోవచ్చు. నా దగ్గర మైదా కూడా ఉంది కాబట్టి కలిపాను. ఇలా మనం బాగా కలిపేసుకొని ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసి కాసేపు ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ నానబెట్టామంటే ఆ ముక్కలకు అనేది ఈ మసాలా అంతా బాగా పడుతుందన్నమాట, మెత్తగా బాగా. అప్పుడు మనం ఫ్రై చేసినా కూడా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. మనం తినేటప్పుడు కూడా బాగా వస్తుంది అనమాట, ఫ్రై బాగా అవుతుంది. చూడండి, ఇలా మంచిగా కలిపేసుకొని ఒకవేళ త్వరగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఏమంటే నానబెడితే ఇంకొంచెం బాగా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ 1 అవర్ తీసి పక్కన పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో నుంచి తీసాను, నేను ఫ్రిడ్జ్లోనే పెట్టాను. ఒక 1 అవర్ పెట్టాను. చూడండి ఎంత బాగుందో. బాగా డ్రై అయిపోయింది అనమాట, బాగా కలిసిపోయింది, అందులో మెత్తగా కలిసిపోయింది, బాగుంది. చూడండి, ఇలా ఆయిల్ మనకు కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ హీట్ అవ్వగానే చూసి వేసేసుకోవడమే ఒక్కొక్క ముక్క. ఇలా కలిపినది ఉంది కదా, చూడండి, మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని మనం ఒక్కొక్కటి వేసేసుకోవడమే. చూడండి, ఇలా వేసుకోవడమే, చాలా బాగుంటుంది. నేను కేజీ తెచ్చుకున్న హాఫ్ ఇలా చేస్తాను, హాఫ్ ఏమో కర్రీ చేస్తాను అనమాట. మేము 4 మెంబర్సే కాబట్టి మాకు సరిపోతుంది. మెత్తనే తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు, సరిపోతుంది. చూడండి, ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ కూడా ఏమీ అంతగా ఇదైపోదు, మంచిగానే ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇలా కొంచెం బాగా వేగనివ్వాలి.
కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. అప్పుడే బాగుంటాయి అన్నమాట. వెంటనే తీసేయకూడదు, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. కాసేపు మనం వేగనివ్వాలి అన్నమాట బాగా. అలా వేగినప్పుడు మళ్ళీ స్పూన్తో తీసుకొని మనం తిప్పేసుకోవడమే. మళ్ళీ ఒకసారి అలా తిప్పుతూ ఉండాలి. చూడండి, అలా మనం వెంటనే తిప్పితే కూడా ఇదవుతుంది, కొంచెం వేగిన తర్వాతనే తిప్పాలి. చూడండి, అలా బాగా వేగాలన్నమాట. కొత్తిమీర అన్నీ వేసాం కదా, అవి కూడా అందులో వచ్చేసాయి అన్నమాట. ఆయిల్ బాగా కాగినప్పుడు వేసుకోవడమే. చూడండి, కార్న్ఫ్లోర్ కలర్ కూడా వేసాను కదా, అందుకు అలా కనిపిస్తున్నాయి. కలర్ కూడా మనకు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు. నేను కలర్ ఉంది కదా వేసాను అన్నమాట. చూడండి, అలా ఆ కలర్లో వచ్చేస్తాయి. ఏమంటే మనం కలర్ వేస్తే ఎక్కువగా రెడ్ కలర్లో మనకి బాగా కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఇలా వేగాలన్నమాట బాగా. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా బాగా ఫ్రై అవుతాయి, మనం బాగా నానబెట్టాం కాబట్టి బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాగే నన్ను ఎప్పుడు ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే నా వీడియోస్కి సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.